వెల్కమ్ టు లాయర్ సాబ్. ఒక అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు తల్లిదండ్రులు కట్నం కింద కొంత ఆస్తిని ఇస్తారు. ఆస్తిని ఇచ్చేటప్పుడు అది కొంతమంది వరకట్నం కింద ఉంటుంది, మరి కొంతమంది గిఫ్ట్ డీడీ కూడా చేస్తారు. ఒకవేళ గిఫ్ట్ డీడీ చేసిన తర్వాత ఆ అమ్మాయి దురదృష్టవశాత్తు చనిపోతే ఆ ప్రాపర్టీ అత్తింటి వరకు వెళ్తుందా, లేదు గిఫ్ట్ డీడీ చేసిన కన్నింటి వరకు వస్తుందా అనే అంశంపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుని సార్ నమస్తే అండి. నమస్తే మురళి గారు. అమ్మాయి తరపున ప్రాపర్టీ కొంత ఇస్తాం ఎస్. పెళ్ళైన తర్వాత. ఇచ్చినప్పుడు అమ్మాయికి గిఫ్ట్ డీడీ చేస్తాం. Hmm. కొంతమంది అమ్మాయి పేరు మీద చేస్తారు, కొంతమంది అల్లుడి పేరు మీద చేస్తారు. Hmm. అల్లుడి పేరు మీద కాకుండా అమ్మాయిగా చేసినప్పుడు కొంతకాలానికి అమ్మాయి చనిపోయింది, అల్లుడు కూడా చనిపోయారు అనుకోండి, ఆ ప్రాపర్టీ తిరిగి కన్నింటి వరకు వస్తుందా, లేదా ఆ ప్రాపర్టీ మీద రైట్స్ అత్తింటి వరకు వెళ్తారా? లేదు, ప్రైమరీ రైట్ ఎప్పుడన్నా కానీ ఒక్కసారి ఉమెన్కి మ్యారేజ్ అయిన తర్వాత తన ఆస్తి, తనకి అప్పుడు దాకా ఉండే ఆస్తి, అది స్వార్జితమైన, తనకి పేరెంట్స్ గిఫ్ట్గా ఇచ్చినదైనా అది హస్బెండ్ ఫ్యామిలీకి చెందుతుంది. ట్రాన్స్ఫర్ అయిపోతుంది ప్రాపర్టీ అది తనకి. అంటే ఎప్పుడు తిని ఏ వీలునామా రాయకుండా చనిపోతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉమెన్ రియల్ టైమ్ కేసులో ఏం జరిగింది అంటే, ఒక అమ్మాయికి పెళ్లి చేశారు పేరెంట్స్ పెళ్లి చేసిన తర్వాత 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఈ అల్లుడు గారు కూతురు ఇద్దరు కలిసి వెళ్తుండగా కార్ యాక్సిడెంట్ జరిగి ఇద్దరు చనిపోయారు. వీళ్ళిద్దరికి పిల్లలు లేరు. సో ఇప్పుడు పెళ్ళప్పుడు వీళ్ళు కట్నం కింద ఒక ఆస్తిని ఇచ్చారు, స్థిరాస్తి ఇచ్చారు, భూమి, ఇల్లు ఇలాంటివి ఏదో ఇచ్చారు, ఫ్లాట్స్ ఏదో ఇచ్చారు. ఇప్పుడు పేరెంట్స్ ఏమంటారంటే ఇది మేము ఇచ్చింది కదా, మాకు తిరిగి రావాలి అని అంటారు. ఈ అమ్మాయి పేరెంట్స్, చనిపోయిన అమ్మాయి పేరెంట్స్. ఈ అబ్బాయి ఎవరికైతే పెళ్లి చేసుకున్నదో అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్ ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే లేదు ఇది మాదే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇది తగాదా. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు కట్నంగా ఇచ్చాను అని చెప్తున్నారు, కానీ కట్నంగా ఇచ్చింది కాదు. ఇన్ఫ్యాక్ట్ హిందూ సక్సెషన్ యాక్ట్లో, వారసత్వ చట్టంలో 14 సెక్షన్ 14 ఏమంటుందంటే, స్త్రీధనం కూడా పెళ్ళైనప్పుడు కానీ, పెళ్ళికి ముందు కానీ, పెళ్ళి తర్వాత కానీ ఏదైనా స్త్రీకి ఒకవేళ ఆస్తి వచ్చి ఉండుంటే, అది స్థిరాస్తులు, చరాస్తులు ఏదైనా కానీ వచ్చి ఉండుంటే, స్త్రీధనం రూపంగా వచ్చినా కానీ అది అబ్సల్యూట్గా ఆ ఉమెన్కి చెందుతుంది. ఈ ఉమెన్ పెళ్ళి అయిన తర్వాత ఈ ఎవరికి వస్తుంది, ఈ అమ్మాయి ఒకవేళ వీలునామా రాయకుండా చనిపోతే ఎవరికి వస్తుంది అనేదానికి చట్టం సెక్షన్ 15లో చెప్తుంది అనమాట. ఇది ఏంటి అంటే, ఫస్ట్ ఒకవేళ ఈవిడికి పిల్లలు ఉంటే పిల్లలకి భర్తకి చెందుతుంది. అవును. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ చనిపోయింది, ఈ లేడీ చనిపోయిన తర్వాత ఈ లేడీ కొడుకు కూతురు ఎవరో చనిపోయారు, కానీ వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అప్పుడు మన వాళ్ళకి వెళ్తుంది. ఒకవేళ చెప్పిన కేసులో ఆమె చనిపోయింది, పిల్లలు లేరు, భర్త బతుకుంటే భర్త రెండో పెళ్లి చేసుకుంటారు, అయినా కానీ భర్తకే వస్తుంది. అది యాజ్ ఆన్ డేట్ భర్తకే. ఓకే, అంటే వీలునామా లేకపోతే వీలునామా ఉంటే ఎవరికి ఆవిడకి కాకుండా ఇచ్చారనుకోండి. చెప్తాను. సో ఇప్పుడు ఈ హస్బెండ్కి వెళ్తుంది, హస్బెండ్ లేని పక్షంలో హస్బెండ్ లీగల్ హెయిర్స్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు భర్త లేడు, భర్త కూడా చనిపోయాడు. సో భర్తకు లీగల్ హెయిర్స్ ఎవరు? మదరు, ఫాదరు, ఇంకెవరు ఉన్నారు, వాళ్ళ వెంటనే సిస్టర్స్ ఇంకెవరో ఉంటారు. సో వీళ్ళకి వెళ్తుంది. తర్వాత 3వ స్థానంలో ఈ అమ్మాయి పేరెంట్స్కి వస్తుంది. అచ్చా, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్, థర్డ్. ఎస్, థర్డ్. వీళ్ళు ఫస్ట్ సెకండ్ లేకపోతే అప్పుడు మూడో లెవెల్లో పేరెంట్స్కి వస్తుంది. ఈ పేరెంట్స్లో ఒకవేళ ఇద్దరు పేరెంట్స్ లేరనుకోండి, అప్పుడు 4th లెవెల్ ఎక్కడ పోతుంది అంటే, ఈ లేడీ వాళ్ళ ఫాదర్కి ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉంటారో, ఫాదర్ సైడ్ లీనేజ్, యాగ్నెట్స్ కాగ్నెట్స్ అంటాము. సో ఫాదర్ సైడ్ లీనేజ్కి వెళ్తుంది. ఫాదర్ సైడ్ లీనేజ్ లేకపోతే అప్పుడు మదర్ సైడ్ లీనేజ్కి వస్తుంది. ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ చెప్పేది. సో ఈ చట్టం ప్రకారమే వెళ్తుంది. దీనిలో రీసెంట్గా సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న గారు ఏమన్నారంటే, ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఈ ఉమెన్ ప్రాపర్టీ మారడానికి కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇది గోత్రం మారిపోతుంది. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి గోత్రం హస్బెండ్ గోత్రం అయిపోతుంది. సో కాబట్టి ఈ అమ్మాయికి సంబంధించిన అన్నీ కూడా హస్బెండ్ వైపుకే వెళ్ళిపోతాయి. దేర్ఫోర్ ప్రాపర్టీ మొత్తం కూడా హస్బెండ్ సైడ్ వాళ్ళకి, హస్బెండ్ లీగల్ హెయిర్స్కే వెళ్తుంది అనేది మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టు చెప్పింది. చట్టంలో ఉన్నదే, కొత్తగా సుప్రీంకోర్టు చెప్పింది ఏం లేదు. రీసెంట్ జడ్జ్మెంట్లో జస్టిస్ నాగరత్న గారు ఈ మాట అన్నారు. ఒకవేళ గిఫ్ట్ డీడ్ లేదనుకోండి, గిఫ్ట్ డీడ్ కాదు, అయితే లిటిగేషన్ ఎక్కడ వస్తుంది అంటే, గిఫ్ట్ కాకుండా ఈ అమ్మాయికి వారసత్వంగా వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వారసత్వంగా వచ్చి తండ్రి నుంచి వచ్చింది, వారసత్వంగా వచ్చి ఉండుంటే ఆస్తి ఎక్కడైతే వారసత్వంగా వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఒకవేళ వారసత్వంగా అంటే ఇప్పుడు హస్బెండ్ సైడ్ నుంచి వచ్చింది అనుకోండి ఒక ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వాళ్ళ
ముందు జనరేషన్ నుంచో హస్బెండ్ జనరేషన్ నుంచి వస్తే ఇది మళ్ళీ ప్రాపర్టీ అక్కడ వెళ్ళిపోతుంది. ఒకవేళ తిన పేరెంట్స్ దగ్గర నుంచి ఇన్హెరిటెన్స్గా వచ్చిందంటే తన పేరెంట్స్ ఇన్హెరిటెన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి అక్కడెక్కడ ఎవరైతే ఉంటారో షేర్ హోల్డర్స్ వాళ్ళకి షేర్ అయిపోతుంది. సో ఇది చట్టం. కాబట్టి బై అండ్ లార్జ్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఉమెన్కి మ్యారేజ్ అయిన తర్వాత తనకు ఆ రోజు దాకా ఉండే చట్టం, ఆ రోజు దాకా ఉండేది కట్నం రూపంలో ఇచ్చినారు అని వీళ్ళు చెప్తారు, కానీ అది గిఫ్ట్ డీడ్ చేస్తారు. గిఫ్ట్ డీడ్ వన్స్ గిఫ్ట్ ఇచ్చేస్తే కేవలం, నేను ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్న ఒక వీడియోలో చెప్పాను, కేవలం సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ కాకుండా అందులో ఈ ఆస్తిని నేను నా పిల్లలకి నా మెయింటెనెన్స్ కోసము నన్ను వృద్ధాప్యంలో చూసుకుంటారు అని చెప్పేసి ఇస్తున్నాను, వాళ్ళు చూసుకోని పక్షంలో నేను తిరిగి తీసుకోవచ్చు అని రాసుకొని ఉండుంటే ప్రాపర్టీని వెనక్కి తీసుకోవచ్చు. ఇది కాకుండా వేరే ఏ సిచ్యువేషన్లో అయినా కానీ ఒకసారి నేను గిఫ్ట్ ఇచ్చాను అంటే అది అబ్సల్యూట్ గిఫ్టే, టోటల్ టైటిల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సార్ అసలు గిఫ్ట్ అని మీరు అంటున్నారు, నేను గిఫ్ట్ ఇవ్వలేదు, వరకట్నం కింద ఇచ్చా. మీరు వరకట్నం అంటున్నారండి, అందులో రాస్తారా నేను వరకట్నం కింద ఇస్తున్నాను రాయరు కదా, ఏమని రాసింటారు నేను గిఫ్ట్ ఇస్తున్నాను లేదా స్త్రీధనం కింద ఇస్తున్నాను అని రాస్తారు. రిజిస్ట్రేషన్ చేయలేదు అప్పుడు, రిజిస్ట్రేషన్ చేయకపోతే అసలు ఇష్యూ లేదు కదా, రిజిస్ట్రేషన్ చేయకపోతే టైటిలే ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అదొకటి. కానీ కొన్ని విషయాలు ఏమవుతారు, కొన్ని సందర్భాల్లో స్త్రీధనం కింద పెళ్ళి అయింది కాబట్టి ఆడపిల్లకి నేను బంగారం వెండి ఇస్తాను, ఆవిడ చనిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ప్రాపర్టీ ఏం చేయాలి, భర్త వైపుకి వెళ్తుంది. ఇది గోల్డ్ సిల్వర్. ఎందుకంటే సెక్షన్ 14లో చట్టం క్లియర్గా చెప్తుంది స్త్రీధనం కూడా తన ప్రాపర్టీగా అవుతుంది. వన్స్ ఆ ఉమెన్కి అబ్సల్యూట్ ప్రాపర్టీ అయిన తర్వాత మ్యారేజ్ తర్వాత అది ఖచ్చితంగా హస్బెండ్ వైపుకి వెళ్తుంది. కానీ కొంతమంది విడాకులు తీసుకో ముందు మా బంగారం మాకు ఇచ్చేయండి, మా వెండి మాకు ఇచ్చేయండి అంటుంటారు కదా. అది విడాకులు బతికే ఉన్నారు కదా అప్పటికి. అప్పుడు వాళ్ళు ఆ సెటిల్మెంట్స్లో వాళ్ళు ఏవైతే ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేస్తారో అది ఎంతన్నా అడగొచ్చు, ఎంతన్నా డిమాండ్ చేయొచ్చు, అల్మనీ వాళ్ళ స్థాయిని బట్టి. కానీ మీరు చెప్పిన కేసులో ఆ తల్లికి రిలీఫ్ కావాలంటే ఏం చేయాలి? తల్లికి రిలీఫ్ కావాలంటే అన్ఫార్చునేట్లీ ఇంకా వేరే చిల్డ్రన్ ఎవరు లేరు అనుకుంటే బహుశా వాళ్ళు పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్లో ఎక్కడికన్నా కానీ వస్తే అట్లాంటి క్లాజ్ ఏమన్నా ఈ గిఫ్ట్ డీడ్లో పెట్టుకొని ఉంటే మెయింటెనెన్స్ అడగవచ్చు బహుశా. అంతే. అది ఇప్పటిదాకా అట్లాంటిది లేదు, మీరు చెప్తుంటే ఆలోచిస్తున్నా. బట్ పాసిబిలిటీ ఏదన్నా ఒక ప్రాపర్ కేసు నా దగ్గరకు వస్తే ఈ పాసిబిలిటీని ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆ పాప అల్లుడు ఇద్దరు చనిపోతే ఆ ప్రాపర్టీ భర్త వైపు ఉంటుంది అంటున్నారు శ్రీకాంత్ గారు. ఒకవేళ ఈ అమ్మాయికి కూడా ఎక్కడ ఆధారం లేకపోతే తిరిగి డబ్బులు రావాలనుకుంటే లేదా ప్రాపర్టీ మేము రావాలంటే ఖచ్చితంగా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి మెయింటెనెన్స్ కోసం వేస్తే తప్ప మరో మార్గం లేదంటూ చెప్తున్నారు. ఇది గిఫ్ట్ డీడ్ విషయంలో జరిగిన అంశంపై శ్రీకాంత్ గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.